అనగనగా ఒక ఊరు. ఆ ఊరు చుట్టూ ఉన్న కొండల పక్క నుంచి గలగల పారే ఓ సెలయేరు ఉంది. దాంతో ఆ గ్రామంలోని భూములన్నీ పంటలతో కలకలలాడుతూ ఉండేవి. కానీ ఒక ఏడాది వర్షాలు సరిగ్గా కురవలేదు. దాంతో సెలయేరు ఎండిపోయింది. భూములన్నీ బీడులుగా మారిపోయాయి. ఏం చేసేది లేక గ్రామ ప్రజలంతా పక్క గ్రామాలకు కూలీ పని కోసం బయలుదేరారు. అలా వెళ్లిన వారిలో బలరాం కూడా ఒకడు. అతడు పేరుకు తగ్గట్టుగానే కండలు తిరిగిన బలవంతుడు. ఎంతటి బరువులైనా సులువుగా ఎత్తేసేవాడు. ఓ కట్టెల వ్యాపారి దగ్గరికి వెళ్లి ఏదైనా పని ఉంటే ఇప్పించండి అని అడిగాడు బలరాం. అడవికి వెళ్లి చెట్టు నరకాలి, చేయగలవా అని వ్యాపారి అడిగాడు. చేయగలను అన్నాడు బలరాం. రోజు నువ్వు కొట్టే చెట్ల సంఖ్యను బట్టి జీతం ఇస్తాను అని వ్యాపారి చెప్పాడు. అలాగే అంటూ గొడ్డలి భుజాన వేసుకొని అడవికి బయలుదేరాడు బలరాం. అతడు బలవంతుడు కావడంతో తొలి రోజే ఉత్సాహంగా 10 చెట్లను నరికాడు. ఇతడి పనితనం చూసిన వ్యాపారి అభినందించాడు. ఆ రోజు రాత్రి తృప్తిగా భోజనం చేసి నిద్రపోయాడు బలరాం. మరునాడు అదే ఉత్సాహంతో అడవికి వెళ్ళాడు బలరాం. కానీ 8 చెట్లనే కొట్టగలిగాడు. బలరాంకి తన సామర్థ్యం మీద కాస్త అనుమానం కలిగింది. ఆ మరుసటి రోజు 6, తరువాతి రోజు 4, ఇలా రోజుకి నరికే చెట్ల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. ఏమైంది నాకు? నా బలం నెమ్మదిగా తగ్గిపోతుందా? ఇదో రోగమా? తన కండబలంపై అనుమానం పెరిగింది బలరాంలో. ఆ రోజు యజమాని దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, నాకేదో జబ్బు చేసింది. రోజుకి నా బలం తగ్గిపోతుంది. ఇక పని చెయ్యలేను. దయచేసి నన్ను పంపించేయండి అన్నాడు వ్యాపారితో బలరాం. కాసేపు ఆలోచించిన వ్యాపారి, ఏది నీ గొడ్డలి తీసుకురా అన్నాడు. తన గొడ్డలిని తీసుకొచ్చి ఇచ్చాడు బలరాం. గొడ్డలిని కాసేపు పరిశీలించి వ్యాపారి ఇలా అన్నాడు. బలరాం, నీ భుజబలంతో మాత్రమే ఇన్నాళ్ళు పని చేశావు, కానీ బుద్ధి బలాన్ని వాడటం లేదు. చెట్టు కొట్టిన తరువాత గొడ్డలి పదును తగ్గుతుంది. వెంటనే దాన్ని పదును చెయ్యాలి, లేదంటే మొద్దుబారిపోతుంది. ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోకుండా పని చేస్తున్నావు. కండబలం ఉన్నంత మాత్రాన ఎవ్వరూ సమర్థులు కారు. దానికి బుద్ధిబలం తోడవ్వాలి అని చెప్పాడు వ్యాపారి. తన పొరపాటును తెలుసుకున్న బలరాం గొడ్డలికి పదును పెట్టాడు. ఆ మరునాడు ఉత్సాహంగా అడవికి వెళ్లి మొదటి రోజులాగే 10 చెట్లను నరకగలిగాడు. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.